చంద్రబాబు నాయుడు పక్కా లెక్కతోనే ముందుకెళ్తున్నారు. అమాయకుడేం కాదు, ఆయన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన సన్నిహితులతో ఆయన చెప్పేటటువంటి లెక్క ఏంటంటే 10% ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈ పొత్తులు? వాస్తవంగా లోకేష్కి ఇష్టం లేదు, చాలామంది నాయకులకి ఇష్టం లేదు. ఎందుకంటే అసెంబ్లీ సీట్లు ఓ 30-40 అన్న కోల్పోవాల్సి వస్తుంది, పార్లమెంట్ సీట్లో పెద్దాక కోల్పోవాల్సి వస్తుంది. ఇంకొకటి లాంగ్ స్టాండింగ్ అన్నప్పుడు రేపు పొద్దున ఇదివరకటికి మళ్ళీ లేదు జనసేన, ఇప్పుడు మనం పొత్తు పెట్టుకున్న తర్వాత రేపు పొద్దున 1/3 ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో అంటుంది. ఇక అప్పుడు మన వాళ్ళకి మనం ఏమి ఇచ్చుకుంటాము, ఇది ఎఫెక్ట్ అవుతుంది కదా, మనం సింగిల్గా పోటీ చేస్తేనే గెలిచేయగలం అని చెప్పేటటువంటి వాళ్ళకి బాబు గారు చెప్తున్నటువంటి లెక్క చాలా పక్కాగానే ఉంది. మనం మినిమం 150 స్థానాల్లో పోటీ చేస్తాం, 140 నుంచి 150 స్థానాల్లో 100 సీట్లు మనమే గెలవాలి. క్రిందటిసారి 2014లో జరిగింది, అందుకే మనం సక్సెస్ఫుల్గా నడిచాం. అప్పుడు 102 స్థానాలు మనకు వచ్చినాయి, బీజేపీ వాళ్ళకి ఒక 4 వచ్చినాయి. ఇప్పుడు మనమే 100 సీట్లు సాధించాలా. జనసేన బీజేపీ గెలిపి వాళ్ళు 15-20 సాధించుకుంటే మనం కంఫర్టబుల్ కాన్సెప్ట్లో ఉంటాం. మనం 100 ఎట్లా వస్తాయి అంటే, జనసేన ఓటర్ క్రిందటిసారి పవన్ కళ్యాణ్ గెలవలేడు అన్నటువంటి ఉద్దేశంతో అటు జగన్కి వేశారు, కనీసం ఓ 3-4% అట్లా పడి ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఈ జట్టు వల్ల మనకు వచ్చేస్తారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఓటర్ కూడా మనం అప్పట్లో మోడీని గట్టిగా తిట్టామని వాళ్ళందరూ కసి కొద్దీ సంఘ్ పరివార్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ అటు జగన్కి వేశారు. అవి బీజేపీకి మామూలుగా 3-5% ఉంటుంది. మనతో పొత్తు పెట్టుకున్నప్పుడు తటస్థులు కూడా బీజేపీని అడ్మైర్ చేస్తూ మనకు ఓటేసేవాళ్ళు మొన్నటిసారి వేయలేదు, వాళ్ళు కూడా ఇటుకు వస్తారు. తద్వారా ఒక 5% ఓట్లు అటు, ఈ రెండు కలిపితే 5-10% అదనం అవుతుంది. పవన్ కళ్యాణ్ క్రిందసారి వచ్చినటువంటి 6% ఓట్లలో ఓ 2-3 పోయింది అనుకుందాం, ఎందుకంటే ఇట్లాగా పొత్తు మనతో నచ్చక. కానీ 3% అక్కడ ఉంటుంది, టోటల్గా 13% దాకా యాడ్ అవుతుంది. కాబట్టి అందుకోసం పొత్తులు ఇప్పుడు అనివార్యమైంది. ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో వైసీపీ వాళ్ళు దాడులకే సిద్ధపడేటటువంటి స్టేజ్లో ఉన్నారు తేడా వస్తే కనుక. అట్లాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకి ఇటు పార్టీ అంటే ప్రాణం పెట్టేటటువంటి బీజేపీ వాళ్ళు కావాలి, అట్లాగే పవన్ కోసం దేనికైనా తెగించగలిగినటువంటి కర్ర సమాధానం చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కావాలి మనకి. అందుకోసమే మనం ఈ పొత్తు అన్నటువంటి చంద్రబాబు గారు చెప్తోంది. 100 సీట్లు ఇండివిజువల్గా గెలవాలన్నది చంద్రబాబు గారి ప్లాన్.